సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. ఫ్రెండ్స్, పర్టికులర్గా మన ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఉద్యోగాల భర్తీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 10వ తరగతి అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్తో పాటు మరికొన్ని విభాగాల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. సో వీడియో చూసిన అభ్యర్థులకు మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేట్గా ఉండి ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్ నుంచి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఏదో ఒక పాయింట్లో ఇది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. అటవీ శాఖలో 1000 పోస్టుల భర్తీకి అటవీ శాఖ PCCF మధుసూదన్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేయడమే జరిగింది. సో కొత్తకోట నుంచి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పై మధుసూదన్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. లీ హాల్స్పై జరుగుతున్న అటవీ శాఖ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ అటవీ శాఖలో 50 రేంజర్లు, 200 సెక్షన్ ఆఫీసర్లు, 750 బీట్ అధికారుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి వెళ్ళి ప్రతిపాదన పంపడం జరిగింది. ఒకసారి అనుమతులు వచ్చాక నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 200 కోట్లతో రాష్ట్రంలో 100 చోట్ల హార్సింగ్పురం, మారేడుపల్లి, అరకు, కోరంగి, హ్యాపీ హోమ్, గువ్వల చెరువు, ఘాట్, తలకోన తదితర చోట్ల అటవీ శాఖ రిసార్ట్లు కూడా నిర్మిస్తారని కూడా చెప్పారు. సో 400 టన్నుల ఎర్రచందనం విక్రయాల ద్వారా 230 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. మరో 5000 టన్నుల విక్రయం కోసం చర్యలు తీసుకుంటున్నామని, దీని ద్వారా మరో 2000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు మధుసూదన్ రెడ్డి గారు న్యూస్లో చెప్పడం అయితే జరిగింది. సో త్వరలో 1000 పోస్టుల భర్తీ PCCF. సో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీ శాఖ PCCF మధుసూదన్ రెడ్డి గారు తెలిపారు. 50 రేంజర్లు, 200 సెక్షన్ ఆఫీసర్స్, 750 బీట్ అధికారుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం అయితే జరిగింది. వన్స్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. మొత్తం 1000 చోట్ల నగర వనాలను నిర్మిస్తున్నామని, ఇందుకోసం 200 కోట్లు ఖర్చు చేయనట్లు కూడా చెప్పారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. వీళ్ళు ప్రతిపాదనలు పంపడం గవర్నమెంట్కి అయితే అటవీ శాఖ నుంచి ప్రతిపాదనలు పంపుతున్నారు. వన్స్ ఒకసారి ప్రతిపాదన పంపి వాళ్ళ ఆమోద ముద్ర వేసిన తర్వాత మనకు 1000 పోస్టులు రిక్రూట్మెంట్ అయితే చేపడతారు. అటవీ శాఖకు సంబంధించినటువంటి ఇది ఇన్ఫర్మేషన్. వన్స్ ఒకసారి కంప్లీట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఛానల్లో కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ షార్ట్ నోటిఫికేషన్ సంబంధించి. సో మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.